కానీ మీరు ఇందాక 47 లక్షల మందికి ఉచిత విద్యుత్తు, 43 లక్షల మంది గ్యాస్ అంటున్నారు. ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ప్రూఫ్స్ అంటే ఇంతమందికి ఆధారాలతో సహా, అది మాత్రం ఆధారాలు ఉన్నాయి. ఓకే. అంటే అంటే సమాచారం ఇప్పుడు బీఆర్ఎస్ కానీ వేరే ప్రతిపక్షాలు మీ మీద ఎలిగేషన్ చేస్తున్నాయి. ఎంతమందికి ఇస్తున్నారు అందరికీ అన్నారు కదా, ఎంతమందికి ఇస్తున్నారంటే మీరు ఎవరు ఏం చెప్పాలి? సమాచార హక్కు చట్టం 47 లక్షల మంది సమాచార హక్కు చట్టం ద్వారా వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే సమాచారం ప్రభుత్వం ఇస్తుంది. మేము వాళ్ళ యొక్క వెబ్సైట్లు మూసివేయం, అది చేసుకోమనండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ అది కూడా ఇస్తాం. అది కూడా రేపు మాపు మరి ప్రతి అవ్వాతాతకి కూడా 4,000 అది కూడా పెంచబోతున్నాం. ఆసరా పింఛన్లు కూడా ఇచ్చిన హామీని అది కూడా 2,000 నుంచి 4,500 6,500 అంతున్నాయి. ఎక్కడ కూడా వాటికి ఇబ్బంది కలగట్లేదు, అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. మహిళలకు కూడా గృహజ్యోతి పథకం కింద అది కూడా 2,500 ఇచ్చే కార్యక్రమం అవుతుంది. రైతు భరోసా కూడా వాళ్ళలాగా దుబారా చేయం మేము. నిజమైనటువంటి రైతుకు నిజమైనటువంటి రైతులకు పేదవాళ్లకు ఇచ్చే విధంగా ధనవంతులకు ఇవ్వకుండా, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వకుండా వడపోసి 10 ఎకరాల 15 ఎకరాల రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా దానికి మీడియా కూడా హర్షిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకండి. ఎందుకంటే చెలువులకి, చిలకలకి, గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి ఇచ్చి నాశనం పట్టించారు దాన్ని. అలా కాకుండా మీరు ఆ ప్రాసెస్ వెళ్ళండి. కానీ ఎప్పుడు ఇస్తారో చెప్పండి క్లియర్ గా. తప్పకుండా డిసెంబర్ కి రైతు రుణమాఫీ 2 లక్షలు అనేది 4 లక్షల మందికి ఆగిపోయింది. అవును. ఆ 4 లక్షల మందికి కూడా డిసెంబర్ ఎండింగ్ లోపు వాళ్ళ 4 లక్షల మంది ఉన్నారు. 4 లక్షల మంది మిగిలిపోయారు. మేము సేకరించిన జాబితా వాళ్ళ దరఖాస్తులు చేసుకోమంటే 4 లక్షల మంది వచ్చారు. వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత రైతు భరోసా కార్యక్రమానికి 15,000 కోట్లు కేటాయించిన వాళ్ళకి, వానికి 7,500 చొప్పున వాళ్ళ తర్వాత ఆ రైతులకు కూడా వాళ్ళ ఖాతాలో వేయబోతున్నాం. ఎక్కడ కూడా మేము మాట ఏదైతే చూడడానికి అంశం లేకుండా పరిపాలించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే కాంగ్రెస్ పాలనను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను ప్రజలందరూ కూడా ఇది నిజంగా స్వర్ణయుగం, గుప్తుల కాలం స్వర్ణయుగం అని అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన స్వర్ణయుగం అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ ఇది గిట్టట్లేదు బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కి, వీళ్ళకి. కాబట్టి ఏం చేయాలా? ఏం లేకపోయినా సరే కృత్రిమ ఉద్యమాలు చేసేసి అలజడి సృష్టించేసి కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దు.